ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో చాలామంది మనకు అడుగుతూ ఉంటారు, అంటే లైక్ గర్భసంచి ముఖ ద్వారం సర్విక్స్ ఓపెన్ అవ్వడానికి మా సైడ్ నుంచి మేము ఏమైనా చేయొచ్చా నార్మల్ డెలివరీ అవ్వడానికి అని అడుగుతూ ఉంటారు. సో ఈరోజు ఏంటంటే మనము టిప్స్ టు ఓపెన్ ద సర్విక్స్ న్యాచురల్లీ, అంటే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే మనకు యూజువల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అరౌండ్ 38 వీక్స్ ఆ టైం వచ్చేసరికి ఏంటంటే గర్భసంచి ముఖ ద్వారము రైపన్ అయ్యి పలచబడ్డము ఓపెన్ అవ్వడం అది స్టార్ట్ అవుతుంది. కొందరికి మాత్రం, అంటే ఈవెన్ అప్ టు 40 వీక్స్ వరకు కూడా గర్భసంచి ముఖ ద్వారంలో చేంజెస్ అంటూ ఏమీ ఉండవు. సో అలాంటి వాళ్ళకు నార్మల్ డెలివరీ అవ్వడానికి మనము ఇండక్షన్, అంటే లైక్ గర్భసంచి ముఖ ద్వారంలో చేంజెస్ అవ్వడానికి, అంటే అది సాఫ్ట్గా అవ్వడం, పలచబడడం, గ్రాడ్యువల్గా విచ్చుకోవడం, ఇవన్నీ కూడా చేంజెస్ స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అవ్వనప్పుడు ఏంటంటే మనం ఇండక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ కొన్ని టిప్స్ మనం ఫాలో అవ్వచ్చు. ఇది న్యాచురల్గా మనకు బేబీ హెడ్ కిందికి జారడానికి, గర్భసంచి ముఖ ద్వారం విచ్చుకోవడానికి మనం ఏమేమి చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, అంటే డైలీ రెగ్యులర్ వాక్, అట్లీస్ట్ మినిమం హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ డైలీ వాకింగ్ చేయడం వల్ల మనకు కింద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది లాక్సిసిటీ, అంటే దాని ఎలాస్టిసిటీ అనేది పెరుగుతుంది, దానికి బ్లడ్ సప్లై పెరుగుతుంది అండ్ బేబీ హెడ్ కిందికి జారడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో రెగ్యులర్ వాక్ అట్లీస్ట్ 30 to 45 మినిట్స్ మ్యాండేటరీ. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటే ఇట్స్ లైక్ డక్ వాక్ ఒకటి. డక్ వాక్ అట్లీస్ట్, డక్ వాక్ అంటే బాతులాగా అలా స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చొని బాతులాగా వాక్ చేసుకోవడం, అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ డైలీ. అది చేయడం వల్ల కూడా కింద మనకు పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథన్ అవుతుంది. డ్యూరింగ్ లేబర్, అంటే లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా మనం బేబీని పుష్ చేసినప్పుడు కూడా ఆ మజిల్స్ అనేది ఇట్ విల్ హెల్ప్, అంటే బేబీ హెడ్ కిందికి జారడానికి కూడా ఈజీగా జారవచ్చు. సో డక్ వాక్ ఎక్సర్సైజెస్ ఒకటి. ఇంకోటి ఏంటంటే సుమో స్క్వాట్స్, అంటే హాఫ్ స్క్వాట్స్, అట్లీస్ట్ అది కూడా ఒక 10 to 15 మినిట్స్ స్క్వాటింగ్ అంటే చేయగలిగితే అది ఇంకా బెటర్ ఆప్షన్. సో పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్లో ఏంటంటే ఇంకోటి బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అంటాం. అంటే అదేంటంటే స్ట్రైట్గా కూర్చొని మనకు 2 లెగ్స్ బటర్ఫ్లై లాగా అప్ అండ్ డౌన్ చేయమంటాం. అది కూడా ఆల్మోస్ట్ లైక్ స్టార్ట్ విత్ 50 పర్ డే, దాంతో నిదానంగా గ్రాడ్యువల్గా 100 పర్ డే, 150, ఆల్మోస్ట్ 200 బటర్ఫ్లై లాగా చేస్తే కూడా మనకు కింద ఏంటంటే పెల్విక్ మజిల్స్ అనేది ఫ్రీగా రిలాక్స్ అవుతుంది. ప్లస్ మనకు ప్యూబిక్ జాయింట్స్ ఏవైతే టైట్గా పట్టేసినట్టుంటాయో దాన్ని కూడా లాక్సిసిటీ, అంటే మొబిలిటీ పెరుగుతుంది. సో దట్ మనకు డెలివరీ పెయిన్స్ అప్పుడు మీరు బేబీ హెడ్ కిందికి పుష్ చేసినప్పుడు కూడా ఈజీగా జారడానికి హెల్ప్ అవుతుంది. సో పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, స్క్వాట్స్ అంటే సెమీ స్క్వాట్స్ ఆర్ సుమో స్క్వాట్స్ అంటాము, అండ్ దెన్ డక్ వాక్. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు లేబర్ బాల్ ఎక్సర్సైజెస్. అంటే మనకు ఒక పెద్ద బాల్ దొరుకుతుంది. లేబర్ బాల్ అంటే మీకు అంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఆ బాల్తో పాటుగా మీకు ఒకటి ఇన్స్ట్రక్షన్ లీఫ్లెట్ కూడా వస్తుంది. దాంతో ఏంటంటే దానిపైన పడుకొని మనకు బ్యాక్ రిలాక్సింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకోవచ్చు. సో లేబర్ బాల్ ఎక్సర్సైజెస్ కూడా అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ పర్ డే చేయడం ఇట్స్ అ గుడ్ ఆప్షన్. సో ఇవన్నీ ఏంటంటే మనకు న్యాచురల్గా సర్వైకల్ చేంజెస్ స్టార్ట్ అయ్యి బేబీ హెడ్ కిందికి జారడానికి హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ టైం దగ్గరికి రాగానే టెన్షన్ పడుతుంటారు, అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారు. డెలివరీ ఎప్పుడు అవుతుందో ఏమో, అంటే నాకు డేట్ దాటిపోతుంది అన్నట్టుగా, లేదు ప్రీటర్మ్ డెలివరీ ఏమైనా అవుతుందా అనేది, అట్లా చాలా టెన్షన్గా స్ట్రెస్గా ఉంటారు. బట్ నో స్ట్రెస్ అంటాం, బికాస్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ దట్ విల్ కాజ్ అ నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది బేబీ పైన, మదర్ పైన. సో అందుకనే స్ట్రెస్ కూడా తీసుకోకూడదు. అది అయ్యే టైంకి అవుతుంది. మాక్సిమం 40 వీక్స్ వరకు వెయిట్ చేస్తారు. అప్పటికి అవ్వలేదు అన్నప్పుడు అప్పుడు అడ్మిట్ అయ్యి ఇండక్షన్ ఆఫ్ లేబర్ కూడా చేసుకోవచ్చు మనం. ఇంకోటి పొజిషన్. సో ప్రెగ్నెంట్ లేడీస్ యూజువల్గా ఏంటంటే కొంచెం ముందుకి బెండ్ అయ్యి ఇట్లా వంగిపోయి నడుస్తూ ఉంటారు. అలా కాదు, మీరు కూర్చున్న వాక్ చేసేటప్పుడు కూడా స్ట్రైట్గా ఉండడం, అంటే అది గమనించుకోండి, అంటే మీ పొజిషన్ కరెక్షన్ చేసుకోవాలి. సో దట్ అలా స్ట్రైట్గా కూర్చోవడం వల్ల ఏంటంటే బేబీ హెడ్ కింద పెల్విక్ బోన్ లోపలికి ఈజీగా జారే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బేబీ హెడ్ ఫిక్స్ అయినప్పుడు ఏంటంటే గర్భసంచి ముఖ ద్వారంలో చేంజెస్ ఆటోమేటికలీ అవి స్టార్ట్ అయిపోతాయి. దట్ ఈస్ వన్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే నెలలు నిండుతున్న కొద్ది, అంటే టర్మ్ వచ్చేసరికి ఏంటంటే నిప్పుల్ స్టిమ్యులేషన్, అంటే నిప్పుల్లో స్టిమ్యులేట్ చేయడం వల్ల కూడా మనకు ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది సెక్రీట్ అవుతుంది. సో దానివల్ల కూడా మనకి ఏంటంటే సర్వైకల్ చేంజెస్ స్టార్ట్ అవుతుంటాయి. అండ్ కొన్ని స్టడీస్లో మాత్రం ఏంటంటే ఇంటర్ కోర్స్ చేయడం వల్ల కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. ఎందుకోసమంటే మనకు సీమెన్ శాంపుల్ ఏంటంటే ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి. సో ప్రోస్టాగ్లాండిన్స్ వెజానాలో డిపాజిట్ అయినప్పుడు ఆ ప్రోస్టాగ్లాండిన్స్ వల్ల కూడా మనకు సర్వైకల్ చేంజెస్, అంటే గర్భసంచి ముఖ ద్వారం సాఫ్ట్ అవ్వడము, అది విచ్చుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. కాకపోతే ఏంటంటే ఇది ఏంటంటే ఓన్లీ లో రిస్క్ సింగిల్ టన్ ప్రెగ్నెన్సీ అంతా నార్మల్గా ఉన్న వాళ్ళు అట్లా ట్రై చేయొచ్చు. బట్ దెన్ ట్విన్స్ ఉన్నా, లేదు ముందు సర్వైకల్ స్టిచ్ వేసి ముందు ప్రీటర్మ్ డెలివరీస్ ఉన్నవాళ్ళు, ఏదైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్, లో లయింగ్ ప్లాసెంటా ఉన్న వాళ్ళు మాత్రము ఈ లాస్ట్ 2 పాయింట్స్, అంటే లైక్ నిపుల్ స్టిమ్యులేషన్ కానీ ఇంటర్ కోర్స్ కానీ ఈ 2 అవాయిడ్ చేయడం బెటర్. బికాస్ దానివల్ల మళ్ళీ మనకు లేనిపోని కాంప్లికేషన్స్ అనేది కూడా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.